హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. నేనైతే ఇక్కడ ఇంకా ఆలు పరోటా చేస్తున్నానండి. దానికోసం ఒక పెద్ద ఆలుగడ్డలు 4 తీసుకున్నా. అవి బాగా ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఇంకా పొట్టు తీసుకున్నా. నేనైతే మెత్తగా ఉడికిపోయినాయండి బాగా. ఇలా మొత్తం అన్ని పొట్టు తీసుకుని దీన్ని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చేయితోనే అయిపోతుంది. నేనైతే చేయితోనే చేస్తున్నా. చేయితోనే మొత్తం మెత్తగా ఇది చేసి ఇంకొక స్పూన్, ఒక స్పూన్ అంటే మనకి సరిపడా, నేనైతే 1.5 స్పూన్ కారం వేసాను. ఇంకా ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసాను. వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా సన్నగా తరుక్కుని వేసానండి. మొత్తం ఇలా ముద్దగా పిసుక్కొని చిన్న చిన్న ఉండలు మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ఉండలు చేసుకున్నాను నేను. ఇలాగ అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత చపాతీ పిండి తడుపుతున్నా. గోధుమ పిండినండి ఇది. ఇంకా దీంట్లో అయితే ఒక స్పూన్ ఉప్పు వేసి కొద్దిగా ఆయిల్ పోసి బాగా తడిపాను. ఇది కొద్దిగా లూజ్గా తడపొద్దు, కొద్దిగా గట్టిగా తడుపుకోవాలి. చపాతీలో లూజ్ తడుపుకుంటే అది బయటకు వచ్చేస్తుంది స్టఫింగ్. అందుకని కొద్దిగా గట్టిగానే తడుపుకోవాలి, పూరి పిండిలాగా. ఇలా మెత్తగా తీసుకున్న తర్వాత కొద్దిగా పైన ఆయిల్ వేసి అలా ఆరకుండా ఉంటుందని మళ్ళీ ఇలా చేశాను నేను. తర్వాత చిన్న చిన్న ఉండలు, దానికి ఎంత సరిపోద్దో అంత చిన్న చిన్న ఉండలు చేసుకుని ఆ స్టఫ్ అయితే దీంట్లో పెట్టుకోవాలి. ఆలుగడ్డ ముద్ద పెట్టి రౌండ్గా గోల్ చేసుకోవాలి. చేసుకుని ఇలా తిక్కుకుంటే చపాతీలాగా బయటికి ఏం రాలేదు. చూసారా? చాలా బాగుంటాయండి ఆలు పరోటా. పిల్లలకి బాగా ఇష్టం. దీంట్లోకేమో పెరుగు చట్నీ చేసుకొని తినొచ్చు, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇదిగో ఇలా చేస్తున్నాను అయితే. చూడండి, ఎక్కడ పగుళ్ళు కానీ విరుగుడు కానీ రాలేదు. నాకు చాలా బాగా వచ్చినాయి. కొత్తగా చేసిన వాళ్ళు ఏంటంటే గోధుమ పిండి ఎక్కువ తీసుకొని ఆ ముద్ద తక్కువ తీసుకుంటే బయటికి రాకుండా ఉంటుంది. ఇదిగోండి ఇలాగా చాలా బాగా వచ్చినాయి. ఇంక ఇక్కడైతే పెరుగు గురించి ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెరుగులో వేసాను. కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపాను నేను రహితలాగా. ఈ ఆలు పరోటాలకి పెరుగు చాలా బాగుంటుందండి, సూపర్ ఉంటుంది. నేనైతే తింటున్నా.